విజయవాడ ఎనికేపాడులో అమరావతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇవాళ ప్రారంభించారు. లాభాపేక్ష లేకుండా వైద్య సహాయం అందించాల్సిన అవసరం లేదు, కానీ అనవసర వైద్య ఖర్చులు రోగి చేత పెట్టించవద్దని వైద్యులకు వెంకయ్య నాయుడు సూచించారు. విజయవాడ గన్నవరం జాతీయ రహదారిపై ట్రామా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వైద్య సేవలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వరకు అందుబాటులోకి తెచ్చి వచ్చిన వాళ్ళు ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేకుండా సరైన సకాలంలో వైద్యం చేయడమే కాకుండా వారిపైన అధిక భారం పడకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ఒకప్పుడు రాజకీయం, చదువు, వైద్యం ఈ మూడింటిని ఒక మిషన్ అనేవాళ్ళు, అంటే ఒక అంకిత భావంతో పనిచేసే సంస్థలు అని చెప్పాను. ఇవాళ మనందరికి తెలుసు, రాజకీయం మిషనా, కమిషనా, లేకపోతే రెమిషనా, లేకపోతే పని చేయకుండా ఒమిషనా, మనందరికీ కొంతవరకు దాంట్లో స్థాయి పడిపోతూ ఉంది, ప్రమాణాలు పడిపోతూ ఉన్నాయి. అలాగే విద్యారంగంలో కూడా వ్యాపార దృష్టి ఎక్కువైందనే విమర్శ వస్తూ ఉంది. అలాగే వైద్య రంగంలో కూడా అలాంటి విమర్శ వస్తుంది. ఇవన్నీ మళ్ళా అందరూ దృష్టిలో పెట్టుకొని తిరిగి మనం మూలాల్లోకి వెళ్ళి ఒక సేవాభావంతో ఈ ఆసుపత్రిని నిర్వహించాల్సి కోరుతున్నాను. సేవాభావం అంటే ఊరికినే చేయమని కాదు, ఊరికి ఏది రాదు, ఏ ఒక్కటి ఊరికి రాదు కదా. మామూలుగా దానికి కూడా ఖర్చు అవుతుంది, భవనానికి ఖర్చు అవుతుంది, ఎలక్ట్రిసిటీకి ఖర్చు అవుతుంది, ఆ పరికరాలకు ఖర్చు అవుతుంది, చేసే వైద్యానికి ఖర్చు అవుతుంది, మందులకు ఖర్చు అవుతుంది, అన్నిటికి ఖర్చు అవుతాయి. కానీ వాటిని సరైన విధంగా, సరసమైన విధంగా పేదలకు, మధ్యతరగతి వారికి అందించడం అవుతుందో అది లక్ష్యంగా పనిచేయాలని చెప్పని నేను ఆసుపత్రి యాజమాన్యాన్ని పనిచేసే వైద్యులందరినీ కోరుతా ఉన్నాను. పాత రోజుల్లో వైద్యులు వచ్చినట్టు ఎవరైతే ఈ యొక్క రోగగ్రస్తులు అవుతున్నారో వాళ్ళ నిదానంగా కూర్చోబెట్టి వాళ్ళతో కాసేపు మాట్లాడి వాళ్ళ విషయాలని తెలుసుకొని వాళ్ళ చేయబడి చూసి పూర్వోత్తరాలని కనుక్కున్న తర్వాత వైద్యం చేసేవాళ్ళు. ఇప్పుడు ఆధునిక కాలంలో ఎలాగైపోయిందంటే డాక్టరు పేషెంట్తో ఎక్కువసేపు మాట్లాడకుండా అన్ని అనవసరమైనవి అవసరమైనవి అన్ని పరీక్షలు రాస్తున్నారని, అవసరం లేకపోయినా స్కాన్లు, అవసరం లేకపోయినా ఎంఆర్ఐలు, అవసరం లేకపోయినా మిగతా అన్ని పరీక్షలు చేపిస్తున్నారని ఈ అపవాదు వైద్య రంగం పైన ఉంది వాళ్ళు. అందువల్ల ఈ ఆసుపత్రి నిర్వాహకులు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అవసరమైతే తప్పితే ఇతర పరీక్షలు అనవసరంగా చేయకూడదు. ఇది ముఖ్యంగా ధ్యేయం కావాల్సి ఉంది. రెండవది, ఒక రకమైన గ్రామీణ ప్రాంతాల పేదల పట్ల ఎక్కువగా మొగ్గు చూపాలి. ఎందుకంటే వాళ్ళకి అన్ని అవకాశాలు లేవు. ఇంత దగ్గరగా ఉన్న గన్నవరాన్ని గురించే వెంకటరావు గారి ఆవేదన పడుతున్నాడు, మాకు అది లేదు ఇది లేదని. ఇది దాదాపు పట్టణంలో దగ్గరగా చేరిపోతుంది, కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఇంకా ఇబ్బంది పడుతున్నారు. అందుకని వైద్యశాలలో గ్రామీణ పేదలకు, గ్రామీణ మధ్యతరగతి వాళ్లకు, సామాన్య రైతులకు అందుబాటులో ఉండి వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాలా. ఆ సేవాభావంతో వాళ్ళ దగ్గర వసూలు చేసేట ఆ రుసుము కూడా న్యాయబద్ధంగా ఉండేట్టుగా చూడాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రభుత్వం అన్నీ చేయాలనుకుంటే సాధ్యమయ్యే పని కాదు. పైపెచ్చు ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి చూస్తే మనందరికీ తెలుసు, ఈ ఆర్థిక పరిస్థితి సరిగా లేదు. దానికి ఎవరో కారణం, ఏం చేశారో అవన్నీ రాజకీయం, దాని జోలి నేను పోను, నాకన్నా మీకే బాగా తెలుసు, దాని గురించి వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఆర్థిక పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభుత్వం అన్నీ చేయలేదు. ప్రభుత్వంతో పాటు ప్రభుత్వము ప్రైవేటు భాగస్వామ్యం ఉండాలి. దాంతోపాటు మళ్ళా ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా ఉండాలి. ప్రభుత్వం ఉండాలా, ప్రైవేటు ఉండాలా, దాంతోపాటు మన యొక్క ప్రజల యొక్క భాగస్వామ్యం ఉన్నప్పుడు వ్యవస్థ సక్రమంగా నడుస్తుందని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అందుకని ఈ వైద్యశాలలు, విద్యా సంస్థలు నిర్వహించే వాళ్ళందరూ సేవాభావం, ఆ దృక్పథాన్ని ఎక్కువగా అలవర్చుకోవాలని చెప్పని నేను సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ రకంగా మనకి దీనికి ఇవాళ ప్రధానంగా మనం చూస్తున్నాం, ఆర్థిక పరిస్థితి ఎందుకు ఇలా అయిపోయింది అంటే ఉచితాలకు అలవాటు పడిపోతుంది.
ప్రభుత్వాలన్నీ తాము చేయాల్సిన పనులు 5 ఏళ్ల పాటు ఉండి ప్రజలకు ఉన్న సమస్యలు ఏదో తెలుసుకొని ఆ మౌలిక సమస్యలకు వాటికి పరిష్కారాలు చూడకుండా తాత్కాలికమైన ఉచితాలు ఇచ్చి తద్వారా జనాన్ని మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. మీ అకౌంట్ అంతా ఇస్తున్నాం, లేకపోతే మీకు ఇంత ఫ్రీగా ఇస్తున్నాం, మీకు ఇంత పెన్షన్ ఇస్తున్నాం అని చెప్పి చెప్తూ ఉన్నారు. కానీ సొంత కాళ్ళపై నిలబడే విధంగా తగిన శిక్షణ ఇచ్చి వారికి కావాల్సిన ఆర్థిక సహకారం ఇచ్చే విషయాన్ని అలాంటి వాటిని ఈ ఉచితాలు ఎక్కువైతే అది అనుచితంగా మారి సమాజం నిర్వీర్యం అయిపోతుంది. ఇది నా నిశ్చితమైన అభిప్రాయం. నా అభిప్రాయం ప్రకారం ఇతరులు ఏమనుకుంటారు నేను లెక్క చేయను, అప్పుడు లెక్క చేయను, ఇప్పుడు కూడా లెక్క చేయను. చదువు వైద్యం ఈ రెండుకి తప్పితే ప్రభుత్వం దేనికి కూడా ఉచితంగా డబ్బులు ఇవ్వకూడదని నా యొక్క నిశ్చితమైన అభిప్రాయం. మీ దగ్గర డబ్బులు ఉంటే విద్య పైన ఖర్చు పెట్టండి, వైద్యం పైన ఖర్చు పెట్టండి. ఈ రెండుకి తప్పితే మిగతా వేటికి ఉచితంగా ఖర్చు పెట్టకూడదనేది నా నిశ్చితమైన అభిప్రాయం. కానీ ప్రభుత్వాలు ఆ రంగంలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. నువ్వు అంత ఇస్తే నేను ఎంత ఇస్తానని. ఇచ్చినప్పుడు మిగతా వాటికి డబ్బులు ఉండవు, నీటి పారుదలకు డబ్బులు ఉండవు, మంచినీటి సౌకర్యానికి డబ్బులు ఉండవు, రహదారి నిర్మాణానికి డబ్బులు ఉండవు, రవాణా సౌకర్యానికి డబ్బులు ఉండవు, మంచి విద్యుత్ సరఫరా చేయడానికి డబ్బులు ఉండవు, మంచి కావాల్సిన నేను ఇందాక చెప్పినట్టుగా వైద్యం ఇవ్వడానికి, మంచి చదువు ఇవ్వడానికి పేద ప్రజలకు కావాల్సిన నిధులు ప్రభుత్వం దగ్గర ఉండవు. ఎందుకంటే ఈ అనుచితమైన ఉచితాలు ఎక్కువగా చేస్తున్నారు కాబట్టి. ఈ విషయం ఇది ఒక పార్టీ ఈ పార్టీ చేస్తుంది ఆ పార్టీ చేస్తుందని అన్నాం. కొంత డిగ్రీలు తేడా మాత్రం తప్పితే అందరూ కూడా ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. ట్రెండ్ అట్టుంది. ఈ ట్రెండ్ మారాల్సిన అవసరం ఉంది. ట్రెండ్ మారి ప్రజలకు వాళ్ళకి కావాల్సిన సమర్థన మనం ఇవ్వాలి. వాళ్ళ కాళ్ళపై వాడు నిలబడి కష్టపడి పనిచేసి పైకి రావాలని చెప్పిన విధంగా మనం ఆలోచన విధానాలు ఉండాలి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, టీచ్ హిమ్ హౌ టు క్యాచ్ ఎ ఫిష్, డోంట్ గివ్ ఎ ఫిష్ ఫ్రీ అని. మనం చేపని ఉచితంగా ఇచ్చామనుకోండి, మధ్యాహ్నం కొరమైన ఇస్తే రాత్రికి బొచ్చి కావాలంటాడు. సహజంగా ఎవరన్నా ఊరినే వస్తున్నప్పుడు ఎందుకు కాదంటారు ఎవరన్నా, లేకపోతే బొబ్బడాలు కావాలంటారు. అటు కాకుండా చేపను పట్టేది నేర్పించామనుకోండి, కొంత కష్టమైనప్పుడు కూడా వాడికి కష్టం తెలుస్తుంది. దాంట్లో ఈ చేపను పట్టాలంటే కొంచెం శ్రమ పడాలా మనం అని చెప్పాలి అని అది ఇంగ్లీష్ అప్పుడు ఆ రోజు పాత రోజులు సామెత. ఆ సామెతను కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. అందువల్ల ప్రజలకు మనము శిక్షణ ఇవ్వాలి, ప్రజలకు మనము సమర్థన ఇవ్వాలి, ప్రజలకు మనము సహకారం ఇవ్వాలి, ప్రజలకు కావాల్సిన రుణ సౌకర్యం కల్పించాలి, ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అవుతాయో వీటిని కల్పించే దాంట్లో ప్రభుత్వాలు పోటీ పడాలా. ఆ విధంగా వ్యవస్థలో మార్పు వచ్చినప్పుడు రాష్ట్రం కానీ దేశం కానీ ముందుకు వెళుతుంది. మనం సశక్త భారతం అంటే శక్తివంతమైన భారతం కావాలి మనం అని చెప్పని మనం కోరుకుంటున్నాం. శక్తివంతమైన భారతం అంటే అర్థమైంది, ప్రతి ఒక్కరు కూడా శక్తివంతంగా తయారు కావాలి. ఆ శక్తివంతంగా వాళ్ళని తయారు చేయాలి, దానికి కావాల్సిన శిక్షణ ఇవ్వాలి. ప్రజలందరిలో పేదవాళ్ళైనా సరే ఎవరైనా కమ్మరి కుమ్మరి వడ్రంగి నేత గీత బోయ యాదవ చాకరి మంగరి ఏ వృత్తి వాళ్ళైనా ఏ కులం వాళ్ళైనా ప్రతి ఒక్కళ్ళు ఏదో తెలివి ఉంటుంది. ఆ తెలివిని గుర్తించి మనం వాళ్ళకి కాస్త మరింత తరఫీదిచ్చి మరింత మెరుగుదల ఇచ్చి ఆ కౌశల్యం అంటే వాళ్ళ యొక్క నైపుణ్యతను పెంచే విధంగా ప్రభుత్వాలు సపోర్ట్ చేయాలి. చేస్తే ప్రతి ఒక్కరు కూడా జీవితంలో సొంత కాళ్ళపై నిలబడగలరు, ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయగలరు. ఇది చాలా ముఖ్యమైన విషయం అని చెప్పని నేను సందర్భంగా మనవి చేస్తున్నాను. దాంతోపాటు ఇవాళ మన రాష్ట్రం విషయాలు ఇందాక చెప్పారు, రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాల్సి ఉంది. మన అమరావతి రాజధాని ఇవాళ ప్రభుత్వం మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అమరావతిపై దృష్టి పెట్టి ఈ అమరావతిని అభివృద్ధి చేస్తాము, ఇది శాశ్వతమైన రాజధానిగా ఉండేట్టుగా చేస్తామని చెప్పడం చాలా సంతోషకరమైన విషయం మీ అందరికీ మనం చేస్తున్నాం. ఈ గుంటూరు విజయవాడ మధ్య రాజధాని ఉంటే మంచిది అని సలహా ఇచ్చిన వాళ్ళు నేను కూడా ఒకటి ఆ రోజుల్లో పట్టాభివృద్ధి మంత్రిగా ఉండి, దాంతోపాటు నేను మంత్రిగా ఉండి ఆ రోజుల్లో మొదట 1000 కోట్లు తర్వాత ఒక 500 కోట్లు కూడా ఈ రాజధాని అభివృద్ధి కోసం ఇవ్వడం జరిగింది. అంతటితోనే కాకుండా చరిత్రలో లేని విధంగా ఆదర్శవంతంగా రైతులు ముందుకొచ్చి 32,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇవ్వడానికి ముందుకు వచ్చినప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్థిక మంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ గారిని తీసుకొచ్చి ఆ రోజు వాళ్ళకి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ లేకుండా ఇక్కడే విజయవాడలో మీటింగ్ పెట్టి ఆ సమావేశంలో రైతులు ఏం కావాలని అడిగితే
మేము ఫస్ట్ సేల్ అమ్ముకున్నప్పుడు దాని మీద ట్యాక్స్ పడకుండా చూడమని చెప్పారు. దాని మీద ట్యాక్స్ లేకుండా ఆ రోజు ఆర్థిక మంత్రి చేత ప్రకటన చేయించడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ విభజనలో హైదరాబాదు ఆదాయం ఎక్కువగా ఆ ప్రాంతానికి వెళ్ళింది. ఈ ప్రాంతం ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే దీనికి కాస్త ప్రత్యేకమైన సహాయం అందించాలా అని చెప్పిన ఉద్దేశంతో నేను ఆ రోజు అక్కడ కేంద్రంలో మంత్రిగా ఉన్నా, ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూడా కొన్ని విద్యా సంస్థలు, కొన్ని వైద్య సంస్థలు, అలాగే కొన్ని సాంకేతిక నైపుణ్యం అందించే సంస్థలు, విద్యా సంస్థలు ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి ఎక్కువగా అంటే అభివృద్ధి పదంలో పలాని సంస్థ ఉంటే ఆ సంస్థ ఒకటి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చేట్టుగా చూడడం కోసం ప్రయత్నం చేయడం, వాటిని ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం చేసేందుకు ఆ రోజుల్లో ప్రయత్నం చేయడం జరిగింది అని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క విభజనలో నష్టపోయినట్టు ఈ ఆంధ్ర ప్రాంతం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పటంలో అగ్రభాగంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు ఈ ప్రయత్నం చేయడం జరిగిందని చెప్పని మీ అందరూ కూడా నేను మనం చేస్తున్నాను. ఇటువంటి వెంకటరామయ్య గారి పిల్లలు రాజ్యలక్ష్మి గారు, శ్రీనివాస్, ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకు పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ చాలా సంతోషం. ఇటువంటి వెంకటరామయ్య గారు పిల్లలిద్దరినీ డాక్టర్లు చేసి అనుకోకుండా నాకు ఇంకా గుర్తు, ఎలక్షన్లో క్యాంపెయిన్ చేస్తాం మైలవరంలో, సడన్గా ఆ రోజు ఒక అందరికీ షాక్. కానీ పిల్లలు నిలదొక్కుని గుడివాడలో హాస్పిటల్ పెట్టి మళ్ళీ ఇవాళ ఈ హాస్పిటల్లో గుడివాడలో వాళ్ళు కాకుండా యాదృచ్ఛికంగా నా ఎలక్షన్లో పనిచేసిన వాళ్ళందరూ కలిసి అప్పుడు మొదలుపెట్టారు. వాళ్ళ స్నేహం అప్పుడు మొదలైంది, ఇప్పుడు ఈ హాస్పిటల్గా రూపొందింది. మంచి కార్యక్రమానికి ఎప్పుడైనా మొదలవచ్చు స్నేహం. ఇలాంటిది వీళ్ళు మొదలు పెట్టగానే నాకు అడిగింది ఒకటి, మా హాస్పిటల్ వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా ఓపెన్ అవ్వాలి. అలాగే తప్పకుండా ఎప్పుడు ఓపెన్ అయితే అప్పుడు నాయుడు గారు వచ్చినప్పుడు చేయించుకుందాం అనుకున్నాం. అది నాయుడు గారు వచ్చినప్పుడు చెప్తామని అలాగే అన్నారు. ముందే ఈ డేట్ అనుకున్న తర్వాత ఈ హాస్పిటల్ ఓపెన్ అయింది. నేను కోరేది ఏంటంటే హాస్పిటల్ బాగుంది, డాక్టర్లు మంచి వాళ్ళు ఉంటారు ఎప్పుడు, అది కానీ ఈ పర్పస్ సర్వ్ అవ్వాలంటే వచ్చిన వాడికి మంచి వైద్యం జరిగి సంతృప్తిగా వెళ్తే అది హాస్పిటల్ యొక్క ఫైనల్ ఏం అది అవ్వాలి. అందరికీ మంచి వైద్యం అందించి చేస్తానికి తప్పకుండా మేము ఇవాళ వీళ్ళకి అన్ని రకాలుగా మంచి చేసే ప్రతి మంచి పనిలోనూ మా పాత్ర కూడా ఉంటుంది, తప్పకుండా సహకారం చేస్తాం. అలాగే పెద్దలు వెంకయ్యనాయుడు గారు, ఆయన ఈ స్థాయికి నాకు దాదాపు 50 ఏళ్ళ నుంచి బాగా దగ్గర సంబంధాలు. ఈ స్థాయికి వస్తానికి ఆయన ఎప్పుడు 3 కారణాలు చెప్తారు. 1, ఆయన కష్టపడే తత్వం. 2, ఆయన నమ్మిన సిద్ధాంతానికి, అందరూ ఎక్కడెక్కడో ఏ పార్టీలో ఎక్కడున్నా ఆయన నమ్మిన సిద్ధాంతానికి అప్పటి నుంచి ఇప్పుడు దాకా, అప్పుడు జనసంఘాన్ని, తర్వాత భారతీయ జనతా నమ్మిన, ఇప్పుడు రాజ్యాంగేతర పదవిలో ఉన్నారు, నమ్మిన సిద్ధాంతం. 3, ఆయన స్నేహితులు అని. కానీ ఇవాళ ఆ స్నేహితులు, ఆయన చాలా మంది స్నేహితులు ఉన్నారు, అందరూ నాకు కూడా ఎక్కువ మంది స్నేహితులు. కానీ మేమందరం గర్వపడే స్థాయిలు ఉన్నా మాకందరికీ పెద్ద అండగా ఉన్నారు. నాకు హాస్పిటల్ స్టార్ట్ అంటే నాట్ ఓన్లీ ట్రీట్ ద పేషెంట్, నాట్ ఓన్లీ క్యూర్ ద పేషెంట్, వీ కేర్ ద పేషెంట్. పేషెంట్ ట్రీట్ చేయడమే కాదు, వాళ్ళ కేరింగ్ కూడా ఇంపార్టెంట్. ఆ ఉద్దేశంతో ఉన్నటువంటి డాక్టర్స్ని కనీసం 3 to 5 days అబ్జర్వ్ చేసి వాళ్ళ ఇంటెన్షన్స్ అన్ని తెలుసుకొని అత్యుత్తమ క్వాలిటీస్తో ఉన్నటువంటి డాక్టర్స్ని ఇక్కడ కేటాయించడం జరిగింది. వాళ్ళందరూ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రేపటి నుంచి వర్కింగ్లోకి వస్తారు. అదేవిధంగా మధ్యతరగతి పేదలు అందరికీ వైద్యం అందించడం కోసం అన్ని రకాల స్కీములు, అన్ని రకాల పథకాలు, ఆరోగ్యశ్రీ పథకాల కింద ఇక్కడ వైద్యం అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అందుబాటులో వైద్యం ఉండాలి అనేది మన గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు, మన రాజకీయ అందరూ ఆశిస్తున్నారు. కానీ ఇప్పటికీ ఇండియాలో మదర్ ప్రెగ్నెన్సీతో ఉన్న మోర్టాలిటీ రేట్ 76 నుంచి 2014లో 46% నుంచి 11%కి తగ్గింది ఇప్పటికీ. అలాగే ఇల్నెస్ రేట్ పేద మధ్య తరగతి వాళ్ళు 55% నుంచి 35%కి తగ్గింది. ఆ రిమైనింగ్ 35% వాళ్ళకి ఇల్నెస్ రేట్ తగ్గించడం కోసం మనం ఇక్కడ అన్ని రకాలుగా చేయూతను ఇవ్వడం కోసం అన్ని రకాల స్కీముల కింద వైద్యం అందించడం జరుగుతుంది. అదేవిధంగా
హాస్పిటల్ యాజమాన్యానికి దీనికోసం కష్టపడినటువంటి అదే ఉద్దేశంతో ఉన్నటువంటి టీం దొరకడం, సేవ చేయాలి అనే టీం దొరకడం చాలా ముఖ్యం. అన్ని దగ్గరలో కూడా మాకు దేవుడి కృప వలన, పెద్దల ఆశీర్వాదం వలన మాకు అలాంటి టీం దొరికింది. అలాంటి ఉద్దేశం ఉన్న మనుషులు దొరికారు. అలాంటి వారి ప్రోత్సాహం మాకు దొరికింది. ఆ ప్రోత్సాహంతో మేము ముందుకెళ్తున్నాం. మీ అందరి ఆశీర్వాదాలు, అభినందనలు మాకుంటాయని ఎల్లవెల్లా కోరుకుంటూ గౌరవనీయులైన ఉపరాష్ట్రపతి గారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అధికారులతో మాట్లాడి డెలిగేట్స్ వస్తే బాగాలేదని చెప్పి ఫుట్పాత్లు బాగా, రైలింగ్లు బాగాలేదని చెప్తే 3 అంతులు ఎయిర్పోర్ట్ నుంచి దారి వచ్చి అవి కూడా చేయకపోతే మనం లెటర్ పెట్టి మళ్ళీ కేంద్ర ప్రభుత్వ స్థాయిలో మారితే తప్ప కనీసం ఫుట్పాత్లు కూడా రిపేర్ చేయకపోవడం బాధాకరం. ఇవాళ మొదలు పెట్టారు, ప్రధానమంత్రి గారు వస్తున్నారని చెప్పి. అలాగే గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి ఏజెంట్గా పనిచేస్తున్నాం. మల్లవల్లిలో పరిశ్రమలు దాదాపు ఒక 18-20 మాసాల్లో 300 కంపెనీల పైన రాబోతున్నాయి. దాదాపు 35,000 మంది, నేను 15,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయని చెప్పాను. ఇప్పుడు 6,700, 6,800 ఉద్యోగాలు వచ్చినాయి. రాబోయే కాలంలో విజన్ 2047లో చంద్రబాబు నాయుడు గారు మన అసెంబ్లీలో 30,000 ఉద్యోగాలు మల్లవల్లిలో కల్పిస్తానని చెప్పడం, దాన్ని 16.5 లక్షలకి ఎకరం కేటాయించిన పరిస్థితి. ఎంఎస్ఎంఈ పార్క్ కూడా పెదవటిపల్లిని ఎక్కడో పెట్టే పరిస్థితి. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన లక్ష్యంగా పనిచేస్తున్నాం. అలాగే ఈ నేషనల్ హైవే బారు ఇక్కడ రామవరపేట దగ్గర కూడా పామ్ ట్రీస్ పెట్టమని చెప్పా. గన్నవరం బారు 2.7 కిలోమీటర్లు ఏది చేద్దామన్నా కేసులు పెడుతున్నారు. రైలింగ్ కట్ చేద్దామంటే నేషనల్ హైవేలో కేసులు పెడుతున్నారు. సో పంచాయతీ ఇల్లు అడిగితే నేను హెచ్ దగ్గర మాది సంబంధం లేదంటారు. విజయవాడ మున్సిపాలిటీ అంటారు, విజయవాడ మున్సిపాలిటీ మా కేసరపల్లి వరకు అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో పంచాయతీ నిధులతోనే మొత్తం పామ్ ట్రీస్ పెడుతున్నాం. గన్నవరం సెంటర్లో కానీ గోపగోడలో పెట్టేసాం. గన్నవరం నియోజకవర్గం రామవరపూర్ దగ్గర ఎంటర్ అయితే ఎక్కడైతే గ్రీనరీ తగ్గిపోయిందో అక్కడితో నియోజకవర్గం అయిపోయిందనే స్థితిలో చేద్దామని అనుకుంటే అధికారులు ఏమాత్రం సహకరిస్తారో చూడాలి. అలాగే నా నియోజకవర్గంలో ఈ అమరావతి హాస్పిటల్ ప్రారంభోత్సవానికి చేసిన పెద్దలు ముప్పూరు వెంకయ్యనాయుడు గారికి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ ఇప్పుడు సోదర సంఘంలో మాజీ శాసనసభ సభ్యులు రావేంద్ర సార్ మాట్లాడుతుందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కానీ ఇంకా అనేక పేద వర్గాలకి ఎక్కడ కూడా నొచ్చుకొని కార్యక్రమాలు చేసిన వలన చాలా ఇబ్బంది పడ్డారు. ఈరోజు ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా మార్పులు వస్తే రిఫార్మ్ తీసుకొస్తాం. ఇంకా మెరుగైన సేవలు పేదలకు అందిస్తానికి మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ ఎవరైతే శ్రీనివాస్ కానీ మిత్రులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవుస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.